రాత్రి వేళ మన వాక్యాన్ని ముగించుకొని అమ్మోనీయుల మీద దేవుని ప్రేమ గురించి నేను మీతో మాట్లాడాను. కంక్లూజన్లో దేవుని యొక్క కోపాన్ని గురించి కూడా మాట్లాడి ముగించాను. ఎంతగా ప్రేమించిన దేవుడు ఎందుకు కోపడ్డాడు? మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజలతో అన్నాడు, అమ్మోనీయుల జోలికి వెళ్ళబాకండి, వాళ్ళతో యుద్ధం చేయబాకండి, వాళ్ళు బాధించబాకండి అని ఇంతగా చెప్పిన దేవుడు గుర్తి కూర్చోబెట్టే ఉంది. చూడు చూడు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడు, అక్కడ కనబడుతుంది, నాకేం చూడు. అయితే వాళ్ళ తాగొద్దు, వాళ్ళని ముట్టొద్దు, వాళ్ళని బాధపరచొద్దు, వాళ్ళతో యుద్ధం చేయొద్దు అని దేవుడు ఎంత కేర్ తీసుకొని ఇజ్రాయెల్ ప్రజలు చెప్పి, ఇప్పుడు దేవుడు అంటే ఇక్కడ అన్నాడు, నా క్రోధ పాత్రను వాళ్ళకి తాగించండి. ఎందుకు వచ్చింది ప్రభు అంత కోపం అంటే? వచ్చింది ఎందుకో అంత కోపం వచ్చింది. వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అందువల్ల వచ్చింది. వాళ్ళ బిహేవియర్ బాగాలేదు. ఏం బాగాలేదో నేను చెప్తాను ఈరోజు. చాలా విషయాలు ఉన్నాయి, ఒక్క విషయం మాత్రమే చెప్తాను ఈరోజు. ఎందుకు దేవుడు వాళ్ళని శిక్షించబోతున్నాడు, ఎందుకు దేవుడు వాళ్ళ మీద కోపపడ్డాడో చాలా పనులు చేసుకెళ్ళారు. కానీ ఈరోజు ఒక పని చెప్తాను. ఈరోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని అనుకున్నాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాల్ని చదువుదాం. అమ్మోనీయుడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా 4వ వచనం చెప్తున్నాడు, ఏలయనగా ఇజ్రాయేలు ప్రజలారా, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చుచూ ఉండగా వారు అన్నదమ్ములే కదా, అన్నదమ్ములుగా ప్రవర్తించకుండా అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనటానికి రాకుండా మిమ్ములను శపించుటకు మిమ్ములను శపించుటకు డబ్బులిచ్చి మీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. నా వైపు చూడండి. వీళ్ళు చేసిన ప్రాముఖ్యమైన తప్పు, ఒక తప్పు చెబుతాను. మనిషి యొక్క స్వభావాలు ఎలాగుంటాయో వాళ్ళ స్వభావం ఎలాగుందో చెప్తాను. ఆ స్వభావంలో కానీ హృదయంలో ఉన్నారనుకోండి, ఆ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, వాడు ఎప్పుడు దీవించబడ్డు, వాడు ఎప్పుడు రాణించబడ్డు, వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వదు. వాళ్ళ క్యారెక్టర్ ఎలాగుందంటే, అమ్మోనీయుల క్యారెక్టర్ ఎలాగుందంటే, ఇజ్రాయేలీల కంటే ముందుగానే దేవుడు 6 దేశాలను వాళ్ళకి ఇచ్చాడు. 6 దేశాల్లో అంతకు ముందు ఎవరున్నారని చెప్పాను రాత్రి కాలం. రెఫాయీములు అనే వాళ్ళు, ఉన్నత దేహం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమని పిలిచేవాడంటే జంజుమీయులు అని పిలిచేవాళ్ళు. వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టి ఈ అమ్మోనీయులు అనే వాళ్ళకి 6 దేశాలను దేవుడిస్తే, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళుతున్నారు. ఆల్రెడీ దేవుడు వీళ్ళకి దేశాన్ని ఇచ్చాడు, 6 దేశాలు ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీయులు వెట్టి చాకరీ చేసి బానిసలుగా బ్రతికి
ఉదయం నుండి సాయంకాలం వరకు గొడ్డు చాకరీ చేసి గొడ్డు మూలిగినట్లుగా సాయంకాలం మూలిగి దేవుడు మోషే ద్వారా వాళ్ళకి విడుదల విముక్తిని కలుగు చేసి కానాను దేశానికి వాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏ దేశం ఇవ్వబోతున్నాడు? కానాను దేశం. కానాను దేశంలోకి వాళ్ళు వెళ్ళడానికి, ఒక దేశంలో వాళ్ళు నివాసం చేయడానికి, ఇజ్రాయెల్ ప్రజలు ఒక దేశంలో ఉండకుండా ఉండటానికి వీళ్ళకి ఎంత కుళ్ళు కుట్ర కుషిద్ధం ఉందంటే, ఎవరిలో? అమ్మోనియల్లో. ఎంత కుళ్ళు లేకపోతే వీళ్ళు ఈ పనుల్లో ఉన్నారో చూడండి. ఏంటి వీళ్ళు చేసిన తప్పేదంటే, దేవుడు అన్నాడు, అమ్మోనీయులను యెహోవా సమాజంలో చేరనీయబాకండి. నెంబర్ 1, 10 తరాల వరకు కూడా వాళ్ళని ఎవరిని యెహోవా సమాజంలో చేరనీయబాకండి. ఎందుకు ప్రభు అంటే, ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు ఐగుప్తీ దేశంలో నుండి బయలుదేరి కానానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలోకి రాగా, మీకు దగ్గర సమీపంలోకి రాగా, వాళ్ళు కూడా అన్నదమ్ములు అని గమనించకుండా, మాకు దగ్గర వారేనని గమనించకుండా, మాకు బంధువులేనని గమనించకుండా వాళ్ళు ఏం చేశారంటే అన్నపానములు తీసుకొని రాకపోగా, ఏమండి, దూరం నుంచి వచ్చిన బంధువుడికి ఏం చేస్తాం? ఏం చేస్తాం? బాగా రోడ్డు దగ్గర కూర్చొని కరివేపాకు కారం నూనె పెడతామా? లేకపోతే చింతపండు పచ్చడి చేసి పెడతామా? దూరం నుండి వచ్చిన బంధువుడికి ఏం చేస్తామంటే కాస్త మంచిగా అన్నం పెడతాం. మీరు అన్నపానములు ఇయ్యకపోగా మీరేం చేశారంటే డబ్బిచ్చి, మీరు బహుమానాలు ఇచ్చి బేయేరు కుమారుడైన బిలాము అనే ఒక ప్రవక్తని పిలిపించి, ఆ ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేయమని చెప్పారు? శాపనార్థాలు పెట్టండి అని చెప్పారు. ఏమండి, ఇజ్రాయెల్ ప్రజలు అమ్మోనీయులకి ఏమన్నా చేశారా? వాళ్ళు వెళ్తా ఉండగా వాళ్ళ కొంగు అంపటి తీసుకెళ్లి మైలుపొత్తు కడ్డీ తీసుకెళ్లిపోయి కొంగుకు ముట్టించారా? లేదా శిశుపుడి తీసుకెళ్లిపోయి వాళ్ళ కింద పెట్టారా? ఆకాశంలో టపా టపా అనే అవ్వాయిలు మోగేయి ఒక అవ్వాయి తీసుకెళ్లిపోయి వాళ్ళ మీద వేసారా? ఏంటి అంత బాధ వాళ్ళకి? 10 మందికి లేనిపోయిన బాధ ఉంటుంది. ఏంది అంత బాధ? ఏంది? వాళ్ళప్పటికి 400 సంవత్సరాలు ఐగుప్తీ దేశంలో బానిసలుగా ఉండి వెట్టి చాకరీ చేసి బాధలు అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో తిప్పలు పడి వాళ్ళు ఐగుప్తీ దేశం నుండి బయలుదేరి వెళతా మార్గ మధ్యలో అమ్మోనీయుల ప్రాంతం దగ్గరికి వచ్చే సమయానికి వీళ్ళు ఏం చేశారంటే అన్నదమ్ముడోడని ఆలోచించకుండా అన్నపానాలు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే బేయేరు కుమారుడైన బిలాము అనే వాడిని పిలిపించి వాడిని శపించమన్నారు. నేనంటాను, ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు అసలు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, వాళ్ళని బాధించబాకండి, వాళ్ళతో యుద్ధం చేయబాకండి, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని దేవుడు ఎంత జాగ్రత్తగా చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలకి. సరే ప్రభువా, మేము వాళ్ళ జోలికి వెళ్ళమయ్యా, వాళ్ళని బాధించమయ్యా, వాళ్ళతో యుద్ధం చేయమయ్యా, వాళ్ళ భూభాగంలో స్వాస్థ్యం మీకు కొంచెం కూడా ఎవరన్నాడు. సరే ప్రభువా, మాకు కానాను దేశం ఇవ్వబోతున్నావు కదా, వాళ్ళ భూభాగం మాకెందుకని తలకాయ ఉంచుకొని వెళుతున్నారు. వాళ్ళు తలకాయ ఉంచుకొని వెళ్ళే వాళ్ళని, తల ఉంచుకొని వెళ్ళే వాళ్ళని చూసి కదిలించి, చూసి మాట్లాడి, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అన్నపానాలు ఇవ్వకపోగా బహుమానాలు పంపించి, డబ్బు బాగా పంపించి, బేయేరు కుమారుడని బిలాము అనే వాడు ఒకడున్నాడు. వాడు శాపనార్థాలు కలిగిన నోరు కలిగిన వాడు. ఆయన కూడా ఒక ప్రవక్తే. ప్రవక్త అంటే దేవుని దగ్గర నుంచి శుభవచనాలు తీసుకొని చెప్తాడు. ఒకవేళ బాగాకపోతే దేవుడు ఏం చేయబోతున్నాడు చెబుతాడు ప్రవక్త.
ఈయన నోరు తెరిస్తే శాపనార్థాలు పెట్టడానికి లైన్లో ఉంటాడు. జనాన్ని ఎలా చెడగొట్టాలో, జనాన్ని దేవుని కోపం జనం మీదకి ఏం చేస్తే వచ్చిందో ఇలాంటి బాగా డయాగ్రాము అంటే బాగా మ్యాప్ వేసి గీసి ఇవ్వగలిగిన వాడు అనమాట బిలాము అనేవాడు. వాడి దగ్గరికి ఈ అమ్మోనీయులు డబ్బులు పంపించి బహుమానాలు పంపించి మీరొచ్చి ఇసుక రేణువుల్లాగా ఇసుక దండుల్లాగా దిగున్నారు, ఇక్కడ వీళ్ళని చెప్పించమని డబ్బు పంపించారు. అంత అవసరం ఏంది? అమ్మోనీయులకి అంత అవసరం ఏంది? దేవుడు వీళ్ళకి దేశాన్ని ఇచ్చాడు, 6 దేశాలు. వాళ్ళు ఒక దేశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకి దేశం ఉండకూడదు, అది వాళ్ళ ఉద్దేశం ఏంటంట. ఇజ్రాయేల్ ప్రజలకు ఏముండకూడదు? దేశం ఉండకూడదు. వాళ్ళు తాగటానికి గ్లాస్ ఉండకూడదు. అమ్మోనీలారా, మరి మీ ఇంట్లో మా ఇంట్లో గ్లాసులు ఉండొచ్చు, చెంబులు ఉండొచ్చు, శాపులు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళకేం ఉండకూడదు. ఏందంత బాధ? అదంతే అన్నాడు. వీడికేం పట్టింది? అమోనీయులు అనే వాడికి ఏం పట్టింది? బాగా పట్టింది కొవ్వు. ఏంది అంత బాధ? ఏంది? అమ్మోనీయుల జోలికి ఏమన్నా ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళారా? అసలు దేవుడే అన్నాడు వాళ్ళ జోలికి మీరు వెళ్ళబాకండి అయ్యా, బాధించబాకండి అన్నాడు. వాళ్ళ జోలికి వెళ్ళపోగా వీళ్ళు తలంచుకొని వీళ్ళపాటికి వీళ్ళు వెళ్తుంటే వాళ్ళకి అంత బాధ ఏంది? డబ్బిచ్చి మేయర్ కుమారుని శపించమని చెప్పటం అంత బాధ ఏంది? ద్వితీయోపదేశ కాండం ఎవరి ద్వారా రాయబడింది? మీరు చదివేదిలేమ్మా, మళ్ళీ నేను కాండం చదువుతున్నాను అనుకుంటున్నారు. మోషే ధర్మశాస్త్ర గ్రంథము అన్నారు దాన్ని. 5 పంచకాండాలు కలిపి మోషే ధర్మశాస్త్ర గ్రంథం అన్నారు. ఇది గడిచిన తరువాత ఈ మాట గ్రంథమందు లిఖించిన దాదాపు 1000 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత నెహెమ్యా ఒక మంచి జాబ్ కాలర్. ఆయన నెహెమ్యా అనే వ్యక్తి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగి. ఉద్యోగానికి సెలవు పెట్టుకొని యెరూషలేము ప్రాకారాలు గోడ పడిపోయి యెరూషలేమును తిరిగి మరలా కడదాము అని నెహెమ్యా పలుకునుకొని నెహెమ్యా వస్తా ఉన్నాడు. ఆ టైంలో నెహెమ్యా గారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటం ప్రారంభించారు. ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఏంది? ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము కలిపి ధర్మశాస్త్రం అన్నారు. దాన్ని తోరా అని కూడా అంటారు. దాన్ని చదవాలని నెహెమ్యా కాలంలో వాళ్ళు చదువుతున్నారు. ఆ చదివినప్పుడు వీళ్ళ కళ్ళకి ఏం కనబడింది? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజములో ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేలీల ఐగుప్తు దేశంలో నుండి వస్తూ ఉండగా వారికి ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చనని వ్రాయబడినట్టు నెహెమ్యా కాలములో కనబడెను. నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం. నెహెమ్యా గారు ఒక మంచి ఉద్యోగస్తుడు.
ఈ మాట నేను చదివిన ఈ మాట మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? అమ్మోనీయులే గాని మోయాబీలే గాని దేవుని సమాజంలో చేరకూడదు 10 తరాల వరకు కూడా అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే ఐగుప్తి దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మార్గ మధ్యలో వస్తూ ఉండగా దగ్గరికి వస్తే వాళ్ళు కూడా అన్నదమ్ములు అవుతారనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించకుండా అన్నపానాలు తీసుకొని వచ్చి ఎంతో మార్గాయాసం చేత వాళ్ళు నడిచి నడిచి అలసిపోయి ఉంటారేమని కాస్త అన్నమన్నా తీసుకొచ్చి పెట్టకుండా నీళ్ళని ఇవ్వకుండా ఈ పనుల్లో ఒక పని కూడా చేయకుండా బేరు కుమారుని బిలాముకు డబ్బు పంపించి శాపనార్థాలు పెడతానికి రమ్మన్నారే. ఏమండి? మన చక్కదనం ఎప్పుడు పోయింది? ఏంది మీరు అడ్డదొత్తలేంది? దాని జోలికి వెళ్ళబాకు. మీకు అర్థం అవ్వాలిగా. మన చక్కదనం ఎప్పుడు పోయింది? ఇప్పుడు వెళ్ళారు ఇల్లు. ఒక్క జోలికి వెళ్ళబాకు, చక్కదనం పోగొట్టుకోబాకు అంటారు. బండి మీద వెళ్తా అది కొడుకోను దాన్ని నెట్ అన్నాడు. ఏం చేసింది అది? బ్రదరు ఏంది అట్లా తాకేవనిందా? అది మన భాషలో మాట్లాడుకుంటే ఇంకో మాట అనుకొని పొడుకొని ఉన్నదాన్ని పొడుకొనియకుండా నన్ను కాలుతో తన్నేద్దామని చెప్పేసి ఇంకొక మాటని ఏదో వస్త్రమో ఎందుకు మీకు అర్థమైనట్టుంది అని వెళ్ళి పేకదా? అసలు వెళ్ళేది వీళ్ళు వాళ్ళ జోలికి ఏమైనా వెళ్ళారా? వాళ్ళ ప్రస్తావన ఏమైనా ఉందా? అసలు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకున్నారా? ఏమీ లేకపోతే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి భూభాగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ భూభాగం వాళ్ళకి చెందకూడదు. అందుకని ఇప్పుడు ఏ మార్గ మధ్యలో వేయాలా? ఇది శేపించబడాలా అంటే నువ్వు పచ్చగా ఉండకూడదు. ఇలాంటి బలహీనతలు ఒకవేళ మనలో ఉన్నాయా ఈరోజు సరి చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు బాగున్నప్పుడు నువ్వు సంతోషించాలి. ఎదుటి వాని పిల్లలు పాస్ అయ్యి ఒక తరగతి మీద ఒక తరగతి మీద ఒక తరగతి వెళుతున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పు. ఒకవేళ మన పిల్లలు ఒకవేళ పాస్ అవ్వలేదనుకోండి, మన పిల్లలు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఎదుటి వాళ్ళు పాస్ అయ్యారు అనుకోండి, ఫీల్ అవ్వబాకండి. పాస్ కాకపోవడానికి రీజన్ ఏందో పిల్లోడికి చెప్పుకోండి, లేకపోతే అమ్మాయికి చెప్పుకోండి, లేకపోతే అబ్బాయికి చెప్పుకోండి. అంతే తప్ప ఎదుటోళ్ళ మీద పడి చెప్పండి కంప్లీట్ మీరు చేయాల. ఎదుటోళ్ళ మీద పడి ఏడవకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీకు సహాయం చేసి ఈ సంవత్సరము పండిన పంటలో ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి ఎక్కువగా పండితే ఆ పంట నమ్మగా ఆ పంటకు కాస్త డబ్బులు రాగా అంతకుముందు దాచుకున్న డబ్బులు కాస్త ఉండగా పిల్లోడు చేసి ఉద్యోగం చేస్తున్న డబ్బులు కాస్త ఇవ్వగా ఇవన్నీ కలిపి ఒక 30 సెంటు పొలంగా నువ్వు కొనుక్కున్నావు అనుకోండి. అట్లా కొనుక్కున్న వాడు చూసి ఏడవకూడదు. ఒకవేళ తాటేకల కింద తడిచి బాధపడి బాధలు అనుభవించి ఆ స్థితిలో నుండి వెళ్ళిపోయి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఇల్లు కట్టుకునేవాడు చూసి నీవు ఏడవకూడదు. ఈ బుద్ధి ఎవరి బుద్ధి? అమ్మోనీయుల బుద్ధి. ఈ బుద్ధి ఎవరి బుద్ధి? అమ్మోనీయుల బుద్ధి. ఈ బుద్ధి మనలో ఉండకూడదని వాక్యం చెబుతున్నా. ఇతరులను చూసి ఏడకూడదు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నా చేశారా? వాళ్ళ జోలికి ఏమన్నా వెళ్ళారా? వాళ్ళ ప్రస్తావన ఏమైనా పట్టించుకున్నారా? వీళ్ళు ఎంతగా మనం ఎవరి ప్రస్తావన పట్టించుకునే అవసరం లేదు. మన ప్రతిరోజు మన ప్రస్తావన ఒక్కొక్కటి కావాలి. ఒక్కొక్కటి నోట్లో మన గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకురా బుద్ధాక నోట్లో నానేస్తామంటే వాళ్ళ గురించి అంటే వాళ్ళ గురించి నేను అనకపోతే అన్నం నాకు అరగకపోతే వాటర్ పోసుకో, గ్లాస్ పోసుకో, లేకపోతే సాడు దాకు కొట్టేసి పేగులు కూడా కిందకి పేగులతో కూడా జారిపోద్ది. ఎందుకు రాళ్ళ జోలికి నీకు?
ఒకడు జోలికి ఎందుకు పొద్దాక పేర్లు నానేసుకుంటాం, ఎందుకంటే పొద్దాక నానేసుకుంటానే ఉంటారు ఒక్కొక్కడి పేరు. అవసరమా? నీ పనేదో నువ్వు చేసుకోవడం నీకు అవసరం. ఇతరుల జోలికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, ఈ అవసరమా? ఇలాంటి బుద్ధి ఎవరి బుద్ధి అంటే అమ్మోనీయుల బుద్ధి. అమ్మోనీయుల బుద్ధి మనలో ఉండకూడదు. దేవా, రాత్రి కాలం మెసేజ్లో నువ్వేమన్నా ప్రేమించానని చెప్పి వాళ్ళకి దేశాలు ఇస్తానని చెప్పావు. ఈరోజు మెసేజ్లో వాళ్ళని శిక్షిస్తానని చెబుతున్నావు. ఏంది ప్రభు అంటే బాగా ఎదురుగో వాళ్ళకి చేస్తారు అన్నాడు దేవుడు. ఏంది ప్రభు అంటే మొదటి తప్పు చెబుతున్నాను నేను మీకు. వాళ్ళలో ఉన్న మొదటి తప్పు ఏంటంటే అన్నదమ్ముడని ప్రేమించకుండా అన్నపానాలు ఇవ్వకుండా ఈగిపోతే ఈగిపోయారు. వాళ్ళు కానాడు దేశాన్ని స్వతంత్రించుకోకూడదు, ఒక దేశం వాళ్ళకు ఉండకూడదు. ప్రపంచంలో గొడవిదే. ఇప్పుడు కూడా ప్రపంచంలో గొడవ ఏంటంటే యూదుడు ఇజ్రాయేలీలు ఉండకూడదు. యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలను నాశనం చేయాలా? అసలు మ్యాప్ నడిబొడ్డు, యెరూషలేము అనే నడిబొడ్డుగా ఉన్న ఆ నడిబొడ్డులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని అసలు లేకుండా ఏరేయాలని అన్ని దేశాల్లో ఇప్పటికీ తారాలు మిరియాలు వాడుతున్నారు. దేవుడు వాళ్ళ పండిట్ల వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళ దేవుడు తాట తీసాడు. కందిరేగలతో యుద్ధం చేయించాడు దేవుడు. ఆ రోజులు తుపాకులు పెరంగులు తయారు చేయకమునుపు కందిరేగలు వెళ్ళిపోయి ఎక్కడ మెత్తకుంటే ఆడ కుట్టేసినాయి, మసాలాగా కుట్టేసినాయి. యుద్ధం చేయించాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల జోలికి మీరు వెళితే మీ పని జాగ్రత్త అని కందిరేగలతో యుద్ధం చేయించాడు. పేలు పంపించాడు దేవుడు, తెగుళ్ళు పంపించాడు దేవుడు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని. ఇజ్రాయెల్ జోలికి వీళ్ళు ఎందుకు రావడం? అన్నం పెట్టకపోతే పెట్టపోయావు, నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, కూర్చోండయ్యా అని అనకపోతే అనకపోయావు. పేరు కుమారుడైన బిలాము అనే ప్రవక్తకు డబ్బు పంపించి నువ్వు వచ్చి వీళ్ళు శపించాలి. ఎంత బాధ ఏందంట, ఎంత బాధ ఏంది. ఈ అమ్మోనీయులకి ఇజ్రాయేలీలు అంటే అంత బాధ ఏంది. ఎప్పుడన్నా ఇజ్రాయెల్ ప్రజలు అమ్మోనీయులకి మాటలు ఏమన్నా తోలాడి మాట్లాడారంటే ఏం మాట్లాడలా, ఏమి మాట్లాడకపోయినా వీళ్ళ జోలు ఎందుకు వచ్చారంటే అదంతే వీళ్ళ యొక్క స్వభావ లక్షణము. అమ్మోనీయుల యొక్క స్వభావ లక్షణం ఏంటంటే ఇతరులు బాగుంటాం ఓర్చుకోరు. వీళ్ళ లక్షణం అది. పురిలో పుట్టిన బుద్ధి అంట ఏడకెళ్ళిందా పోదంట చెప్పండి. పురిలో ఒక బుద్ధి పుట్టింది. పురిలో ఒక బుద్ధి పుడితే పురిలో అంటే మెదడులో ఒక బుద్ధి పుడితే అది కాటికి వెళ్ళిందాకా చచ్చిందాకా పోదంట ఒక బుద్ధి. ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలంటే బుద్ధిని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. స్వభావాన్ని మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. లోతు తండ్రి అయితే కుమార్తెలు తప్పు చేస్తే తండ్రికి మొత్తిచ్చి తండ్రికి తెలియని సమయంలో తప్పు చేసి వాళ్ళు సంతానాన్ని కలిగి ఉన్నా కూడా దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళకి ఇజ్రాయేల్ ప్రజల కంటే ముందుగానే దేశాలను స్వాస్థ్యంగా ఇస్తే ఎంత ప్రేమిస్తే దేవుని యొక్క కరుణలో కృపలోను వాగ్దానంలో ఉన్న వాగ్దాన పిల్లల జోలికి వెళ్ళటం వీళ్ళకి అవసరమా? ధర్మశాస్త్రంలో మోషే గారు రాశారు, దాదాపు నెహెమ్యా కాలం అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, దాదాపు అంటే 1000 కాదు, దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక మంచి ఉద్యోగ స్థానంలో ఉన్న నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి అని ప్రాకారపు గోడలు కట్టించడం కోసం ఆయన గారు బయలుదేరి వచ్చేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివితే ఈ పాయింట్ తగిలింది. ఏ పాయింట్? మోషే గారు చెప్పిన పాయింట్.
అమ్మోనీయులను, మోయాబీలను, వాళ్ళని 10 తరాల వరకు యెహోవా సమాజంలో చేరనివ్వకండి. కారణం ఏంటంటే మార్గ మధ్యంలో వారు అన్నపానాలు తీసుకుని రాకుండా ఇవ్వకుండా ఉండకపోగా పిలావు అనే ప్రవక్తను పంపించి వాళ్ళని శపించమని ఎంత వ్యవహారం చేశాడు. మార్గ మధ్యలో వీళ్ళు దేవుని పిల్లలనే భయం కూడా లేకుండా శాపనంతాలు పెట్టమని పంపించారు డబ్బిచ్చి అని చదివారు. పదమూడవ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తా ఎక్కడికి మళ్ళీ నెహెమ్యా గ్రంథంలో తీసుకెళ్తా, 13 అధ్యాయంలో తీసుకెళ్తా. దాని దగ్గరికి వెళ్ళబోయే ముందుగా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక తప్పు ఏం చేశారో చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఇంకా చేసిన తప్పులు ఎవట్లా అంటే ఒక తప్పులోనే కొన్ని పాయింట్లు చదువుతున్నా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. హరోనీయుడైన సంబల్లుటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడను ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని ఈ మాట చెప్పండి అందరూ. ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయనని ఒకడు విని బహుగా దుఃఖపడెను. దుఃఖపడింది ఎవరంట? సన్నబలుటు టోబియా. వీళ్ళ పేరు గుర్తుపెట్టిన సన్నబలుటు టోబి అనుకోండి, టోబియా. వీళ్ళిద్దరికి ఎంత దుఃఖం వచ్చిందంటే ఈ టోబియా అనే ఈ వ్యక్తి ఎవరంటే అమ్మోనీయుడు. ఈ టోబియా అలాంటి వాడు, ఏ జాతి వాడు? అమ్మోనీయుడు. ఇంతకు ముందుగా ఉన్న ఈ అమ్మోనీయుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏం తీసుకురాలేదని చెప్పాను? అన్నపానాలు తీసుకురాకపోగా వాళ్ళు డబ్బిచ్చి బిలాము దగ్గరికి పంపించి బేరు కుమారుడైన బిలాముని పిలిపించి శపించమన్నాడు. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారాలు పడిపోతే ఆయన ఉద్యోగాన్ని కాస్త ఆపుకొని యెరూషలేము ప్రాకారాలను ఎలాగైనా కడదామని చెప్పేసి నెహెమ్యా గారు బయలుదేరి వచ్చారు. యెరూషలేము ప్రాకారాలను కడదామని నెహెమ్యా గారు వస్తే ఈ సన్బలుటు టోబియా అనేవాడు వీళ్ళిద్దరు కలిసి ఇజ్రాయేలుకి ఎవడో ఒకడు వచ్చాడు, ఇజ్రాయేలుకి క్షేమం కలుగు చేయబోతున్నాడు. క్షేమం కలుగు చేయబోతే ఆడక బాధ ఏంది? నెహెమ్యా అనేవాడు ఇజ్రాయేలుకి క్షేమం కలుగు చేయబోతున్నాడు. నెహెమ్యా అనే వ్యక్తి పడిపోయిన ప్రాకారాన్ని కట్టించబోతున్నాడు. అసలు ఏడ కడుపులు నొప్పేంది? ఎవరికి? టోబియా సన్బలుటు కడుపులు నొప్పేంది. ఎప్పుడు ఎడుతారు చెప్పండి? మనిషి ఎప్పుడు ఎడుతారు? చచ్చిపోయినప్పుడు ఎడుతారు. ఒకటి నేను బాగా చెప్పారు. ఇంకోటి పాస బెగేసినప్పుడు ఎడుతారు. ఇంకోటి పాస బెగేసి ఏడవరు. ఎవరికి బెగేయలేదనుకుంటా, బెగేస్తే ఉండి దేవారం దేవుడు సొక్కలు కనబడతాయి. డ్రాప్స్ పడితే సొక్కలు కనబడతాయి. ఇక ప్రభువులు చొక్కలు సూర్యుడు చంద్రుడు చూడాలా, ఆ పైన దేవుడు చూడాలా. బెగేస్తే 3 ఇంకెప్పుడు ఏడుస్తారు? వెళ్దామంటే బయటికి లేదు, కడుపులా తిప్పుతుంది, నొప్పి వస్తుంది, బంకన్న రాట్ల ఆడ పని ఉంటుంది. ఎట్లా ఉంటుంది అప్పుడు? శోకండాలు. ఎన్ని కీర్తనలు పాడినా, ఎన్ని పద్యాలు పాడినా పని అవట్లా. పరిస్థితి ఎట్లుంటుంది? మామూలు నిచ్చారు పిల్లడికి బిల్కా మెగ్నీషియం అని పోసారా? పిల్లడికి గ్యాస్ పొంది ఏమైనా వేసారా? 3 రోజుల నుంచి వెళ్ళలేదు అబ్బాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా వాడు ఉన్నాడు ఒకడు, మా భాగ్యమక్క మనవాడు ఉన్నాడు ఒకడు. 4 డేస్కి ఒకసారి వెళ్తాడంటాడు. 4 డేస్కి ఒకసారి వెళ్తాడంట.
మరి 4 daysలో ఉదయం తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంకాలం తింటున్నాడు. ఇదంతా ఒకరోజు అయిపోయింది. తెల్లారిపాటికి వెళ్ళాలా ఏటల్లా, మళ్ళీ తెల్లారి ఇడ్లీ తింటున్నాడు, మళ్ళీ అన్నం తిన్నాడు, సాయంకాలం తిన్నాడు. 2వ రోజు కూడా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుందో నాకు అర్థం కాదు. 3వ రోజు కూడా తింటున్నాడు, అది కూడా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుందో అర్థం కాదు. 4 రోజుల తర్వాత వెళ్ళటం అంటే ఏం తెచ్చలేదు వ్యవహారం, ఏందన్నా అసలు. మొన్న వెళ్తే మీ దగ్గరికి వస్తాను తాతయ్య అన్నాడు. పాపం ఎంత ప్రేమ కలిగిందో రారా అన్న. తాతయ్య వస్తానంటే వద్దంటామా, రారా అన్న. వచ్చి పాపం ఉన్నాడు ఇక్కడ 4-6 రోజుల్లోపు, ఒక 5-6 రోజులు ఉన్నట్టున్నాడు. ఈ 5-6 రోజులు నేను అడుగుతూ టెస్ట్ చేస్తాను, వెళ్ళేవా ఎలా వెళ్ళేవా, 3వ రోజు అడిగా, వెళ్ళాను అన్నాడు. అమ్మయ్య స్తోత్రం. మళ్ళీ 3 రోజులు అన్నాడుగా, వెళ్ళేవా అన్న. వెళ్ళా. లోపల పై ఇంట్లో పడుకొని బాగా వాంతి చేసుకొని, పక్క నిండా వాంతి చేసుకొని, అది చేసుకొని ఇక్కడికి అడగల. మళ్ళీ పొద్దున్న లేకుందలే ఏమని తింటావా అన్న. తింటానన్నాడు. రాత్రి అడగలేదు కదా ఎట్ట తింటావన్నా. నాకు అంతే, అట్ట కక్క అయిన తర్వాత తింటామంటాను అన్నాడు. మా ఓడు కనుక చూస్తున్నా, మీలో ఎవరైనా ఉన్నారని చూసుకోండి అని. ఏంది ఇలా ఏడిపోయింది. మనిషి ఎప్పుడు ఏడుస్తాడు? కడుపులో పాపోతే ఏడుస్తాడు, బాధ వస్తే ఏడుస్తాడు, కడుపులో నొప్పి వస్తే ఏడుస్తాడు, ఏదన్నా జరగరాని జరిగితే ఏడుస్తాడు. ఏంది ఇలా ఏడిపోయింది? ఇశ్రాయేలు ప్రజలకి ఒక దేశం ఉండకూడదు. ఏమరా, మిమ్మల్ని ప్రేమించి దేవాది దేవుడు, ఈ భూమికి వానరుగా ఉన్న ఆయన, సర్వభూమికి రాజై ఉన్న దేవుడు, 6 దేశాలను దేవుడు మీకు స్వాస్థ్యం ఇస్తే ఏదో ఒక దేశం వెళుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ దేశంలో కన్నా ఆడు జారపడదంట. ఆడకి దేశం ఉండకూడదు. మరి ఏముండాలి? ఇల్లు వాకి లేకుండా ఇక అట్లా తిరుగుతానే ఉండాలా. దేశ దిప్పట్లు తిరుగుతా ఉండాలా. అప్పుడు కళ్ళు సమ్మగా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్కడికి ఎట్ట ఉండిద్దంటే, తగాదాడుకునే వాళ్ళని ఊరికంటారా బాబు, తగాదాడుకోపకండి, మంచి లక్షణం కాదని ఒక్కొక్కడు సరి చేస్తారు. ఒక్కొక్కళ్ళు అట్టన్నాడా నిజంగానే నిన్ను పట్టుకొని, అసలు నువ్వంటే అసలు నిన్ను పట్టుకుని అట్టన్నాడా అంటే దాని అర్థం ఏంటి? కాస్త పెట్రోల్ పోసి వెళ్ళి జుట్టన్ని వేసుకోవేంది ఎడవా అన్నట్టుగా. అప్పుడు పొలం నెట్టి సైడ్ వెళ్ళిపోయి సరే ఆ నవ్వుడు గుడి లేకేసుకుని నవ్వుతుంటాడు. ఏందిరా నేను అసలు నీ వాతావరణం ఏంటంటే, పెట్టానుగా సిచ్చు అది ఇది లక్షణం సైతాందిరా, నీది కాదు కదా, నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఒక్కొక్క లక్షణం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదన్నా బాధపడుతుంటే ఏమన్నా గొడవాడుకుంటే కొంతమంది చేస్తారు, కొంతమంది తీరు. అట్టగా అర్థమైందా? అయ్యో నువ్వు కాబట్టి అనుకున్నావు, నేనైతేనా, నువ్వైతే ఏం చేస్తా? ఇజ్రాయేల్ ప్రజలకు దేశం ఉండకూడదు. వాళ్ళ కడుపులో నొప్పేది ఒకటి. ఇజ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోవాలా. సన్బలుడు ఆ బేరు కుమారుడు బిలాముని పిలిపించి వాళ్ళని శపించాలా. ఇజ్రాయేల్ ప్రజలే నాశనం అయిపోవాలా. ఏందిరా బాబు అంత బాధ మీకు? 3వ విషయం, ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమం కలుగు చేయవాడు ఒకడు వచ్చాడన్న సంగతి విన్నప్పుడు సన్బలుడికి టోబి ఎక్కుళ్ళు పెట్టి ఎడుతున్నారంట. ఏంద్రా అంతగా ఎడుతున్నారు? ఏంటంటే, మా కడుపులో బాధ మేము ఎలా చెప్పగలము? అంతగా మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతగా ఏడవలసిన బాధ ఏమన్నా వచ్చిందా అంటే, ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగు చేసేవాడు ఒకడు వచ్చాడు. అయితే బాధ మీకేందంట? ఇజ్రాయేల్ క్షేమం కలుగు చేశాయని ఒక ఆయన వచ్చాడు, ఉద్యోగం వదులు పెట్టుకొని. నెహెమ్యా అన్న ఆయన ఒక ఆయన వచ్చుకొని పడిపోయిన ప్రాకారం కట్టడానికి ఆయన ఎంతో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మందిరం కొరకు ఎంతో పాటుపడుతున్నాడు. మీ బాధ ఏంటి అంటే, మా బాధ అదే, కట్టకూడదు.
ఎవరికంటారా ఆ బాధ అంత బాధ ఏంది అట్ట ఏడకూడదు ఎదుటి చూసి అన్న కూడా మా కన్నం అరగదో. ఏం చేస్తున్నారంట? టోబీ అనే వ్యక్తి ఎవరు? అమ్మోనీయుడు. వీళ్ళ తప్పులు చెబుతున్నా. రాత్రి ఆశీర్వాదం చెప్పి ముగింపులకు ఏం చెప్పానంటే మీకు వాళ్ళని శిక్షించబోతున్నానని చెప్పేసి ముగించా. ఎందుకు దేవుడు శిక్షించబోతున్నాడో చెబుతున్నాను మీకు. వాళ్ళేదో ప్రాకారం కట్టుకుంటున్నారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఆడ బాధ ఏదో ఆడు పడుతున్నారు. అసలు మీ బాధ ఏంది? అసలు మీ బాధ ఏంది? చిన్న పని, ఎవరో ఒకళ్ళు చిన్న కష్టాన్ని చేసుకుంటుంటారు, కష్టపడి ఏదో ఒక చిన్న పనిని చేసుకుంటారు. ఒక చిన్న సైకిల్ కొనుక్కుంటారు, లేదా చిన్న స్కూటర్ కొనుక్కుంటారు, ఒకవేళ చిన్న కారు కొనుక్కుంటారు, లేదా కొద్ది పొలం కొనుక్కుంటారు, కాస్త స్థలం కొనుక్కుంటారు, కాస్త ఇల్లు కట్టుకుంటుంటారు, కాస్త ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుంటారు. అసలు వాళ్ళని చూసినప్పుడు మీకు బాధ ఏంది? వీళ్ళ లక్షణం ఏంటంటే ఎదుటోడు బాగుండకూడదు. అమ్మోనీయుడి లక్షణం ఏంది? ఎదుటోడు బాగుండకూడదు. ఎదుటోడు ఎట్లా ఉండాలంటే ఇక వాడు అడుగు తింటూ ఉంటే గాని వీళ్ళ కళ్ళు హాయిగా ఉండవు. ఎదుటోడు బాగుండకూడదు. ఈ లక్షణము వల్ల దేవుడు కోపం వచ్చిందంటాడు. దేవుడికి కోపం రావడానికి వాళ్ళ మీద ఇలాంటి లక్షణం వాళ్ళలో ఉన్నాయంట. ఎదుటోళ్ళు బాగుంటే ఒకరోజు ఒక ముద్దన్న పెడతారు. ఎదుటోళ్ళు బాగున్నారు అనుకోండి, ఒకరోజు వాడు పెట్టగల స్థితిలో ఉంటే ఒక ముద్దన్న పిలిచి పెట్టగలరు, ఏదో ఒక సహాయం, చిన్న సహాయం చేయగలరు. ఎదుటోడు బాగుండాలని మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎదుటోడు నాశనం కావాలని కోరుకోకూడదు. నువ్వు అదైపోవును గాక, ఇదైపోను గాక, అట్టగ జరుగును గాక, ఇట్టా జరుగును గాక. నీదేమన్నా బిలావు నోరేది? లేదా బిలావు స్పిరిట్ ఏమన్నా నీళ్ళగా వచ్చిందా? లేదా అమ్మోనీయుడి స్పిరిట్ ఏమన్నా వచ్చిందా? మనం ఇతరుల్ని చూసి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి, వాళ్ళ కుటుంబాలు పచ్చగా ఉండాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నేమ్యాలు ఆయన మంచి దేవుని సేవకుడు లాంటి వాడు, ఆయన ఉద్యోగి, దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని అభిషేకం కలిగిన వాడు. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి యెరూషలేము ప్రాకారపు గోడలు కూలిపోయినాయని, యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టి యెరూషలేములో ఆరాధన జరగాలి, యెరూషలేము బాగుండాలి, దేవుని మందిరం బాగుండాలి, దేవుని ఆవరణం బాగుండాలి, దేవుని స్థలం బాగుండాలని ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా వచ్చాడనే సంగతి సన్బలుడు టోబీ విన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకి క్షేమం కలుగజేవాడు ఒకడు వచ్చాడన్న సంగతి సన్బలుడు టోబీ విన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని ఏడుపు వచ్చింది.
ఎందుకు వాళ్ళకంత బాధ? దేవుని మందిరానికి ప్రాకారాన్ని నెహెమ్యా గారు కడుతున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి బాధ్యత కలిగి. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం జరగకూడదు? క్షేమము జరగకూడదు. ఏం జరగకూడదంట? మరేం చేయాలి? చినిగిపోయిన బట్టలు వేసుకొని, చెప్పులు అరిగిపోయిన చెప్పులు, కాళ్ళలో వదిలిన చెప్పులు వేసుకొని వాటికి మనం పినీసులు పెట్టి వెళ్ళిపోయి, అయ్యా సన్బర్ట్ నీ సహాయం లేకపోతే నేను ఉండలేనయ్యా అని దేహి అని అడుక్కుంటా ఉంటే వాళ్ళు బాగా సమ్మగా ఉంటారు, హాయిగా నెమ్మదిగా చల్లగా ఉంటారు. దేవుడు ఆశీర్వదించిన జనాంగం ఇజ్రాయెల్ ప్రజలు. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం కలిగిన వారు ఇజ్రాయెల్ ప్రజలు. వాగ్దాన దేశం వాళ్ళకి చెందకూడదు, వాళ్ళ క్షేమం కలగకూడదు, వాడు పచ్చగా ఉండకూడదని లేడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అయితే సన్బలుటును అమ్మోనీయుడైన టోబియాను వాడును అరాబీయుడైన ఆ మాట విన్నప్పుడు మమ్ములను హేళన చేసి మా పనిని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా. జాగ్రత్తగా వినండి, అసలు ఎంత మ్యాప్ గీశారో చెబుతా, జాగ్రత్తగా వినండి. నెహెమ్యా గారు వచ్చి పడిపోయిన ప్రాకారం కడతా ఉంటే కడుతున్నారు మీరు. భలే కొట్టాబట్టారు మీరు. రాజు నడిగేస్తున్నారు మీరు అంటే జనాన్ని రేపుతున్నారు, చుట్టుపక్కల ఉన్న జనాన్ని రేపుతున్నారు. రాజు నడిగేస్తున్నారు మీరు. వీళ్ళంట ఏడం చేస్తున్నారంట దేవుడు పని చేసేవాడు. ఎవరు? సన్బలుటు, టోబి. వీళ్ళ పనిని ఎలాగైనా చెడగొట్టి మండే మంటలో చెమ్ము నీళ్లు పోయాలని. పచ్చగా ఉండకూడదు, వాళ్ళ పనికి ఆటంకం కలగాలి, వాళ్ళు పని చేయకూడదు, ఆ పడిపోయిన ప్రాకారాలను కట్టకూడదు, ఇజ్రాయెల్ క్షేమం జరగకూడదు అని వాళ్ళంట వాళ్ళు చేసే పనిని నిరుత్సాహపరుస్తున్నారంట. ఏం చేస్తున్నారు? నిరుత్సాహపరుస్తున్నారు. చేసే పనిని నిరుత్సాహపరుస్తున్నారు. ఒకడు చంద్రమండలంకి వెళ్ళి వస్తానన్నాడు. వాడు ధైర్యం అది. ప్రభుత్వం సహకరిస్తే ఒక అతను వెళ్ళాడు, వచ్చి మన ఆ దేశపు దాన్ని గుచ్చి అక్కడ జెండాని వచ్చాడు, చప్పడ కొట్టాడు, గిన్నీస్ బుక్ ఎక్కాడు. ఒకడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఆ పని మంచిగా ఉంటున్నప్పుడు దాన్ని ప్రోత్సహించండి. ప్రోత్సహించకపోగా ఆ పనిలో నీళ్లు పోస్తా, దాన్ని ఆరిపీయడానికి చూస్తా, పచ్చగా ఉన్న వాటిని పచ్చగా ఉండనీయకుండా ఎలాగైనా చిగుళ్ళు కూడా తుంచేయాలని చూస్తున్న బ్యాచ్ అమ్మోనియల బ్యాచ్. దేవుని పిల్లల హృదయంలో ఉండాలంటే మనం అందరం బాగుండాలనే మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను బాగుండాలి, నా ప్రక్కన వాళ్ళు బాగుండాలి, నా ఎదుటి వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే లక్షణం తల్లి మనసు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి తల్లిలో కూడా తేడా ఉండింది, ఒక్కోసారి తల్లిలో కూడా తేడా ఉండింది. అయ్యా చిన్నోడా, పెద్దోడు సంగనానికి పోతాడు, రా ఇట్రా. ఏమ్మా ఏమ్మా, నిన్ను గులాబీ పుల్ల పెట్టి పంపుతానే, నిన్ను అనగలేక ఈ సాల్వ్ అయింది. ఆయన పంపడ గులాబీ పూల్లో పెట్టిందా, ఈయన పంపుతాడు గులాబీ పూల్లో పెట్టిందా.
ఈయన గులాబీ పూలు పెడితే ఆయన 2 గులాబీలు అన్నాయట. మా నాన్న వచ్చి ఉండమన్నా, నేను 10 రోజులు ఉన్న నాన్న నా దగ్గర అన్న. 10 రోజులు ఉండి నిద్రలో కలగడుతున్నాడు. అమ్మ చారునా, అమ్మ చారున అంటే మా చిన్నక్క కూతురు మనవరాలు బాగా ఎత్తుకొని నిద్రలో కూడా కలగడుతున్నాడు. మా నాన్న కాళ్ళ మీద ప్రేమ బాగాలేదు అనుకుంటా ఉన్నా. మా చిన్నక్క కొడుకు చిన్నప్పుడు అన్నాడంట, గులాబీ పూల్లో పెట్టి పంపిస్తా తాతయ్య అన్నాడంట. ఈ సోల్ అయింది ఎవరికి? మా బాబు. గులాబీ పూల్లో పెట్టి పంపిస్తాను తాతయ్య. గులాబీ పువ్వులు కాదు, ఏదో పెట్లు పెట్టిపోయి పడేస్తారు తర్వాత సంగతి. అయిన వాళ్ళకి ఏమన్నా చెప్పండి, కాని వాళ్ళకి ఏమన్నా అంటే ఎందుకు? అయిన వాళ్ళకి ఏమన్నా ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాలంటే నీకు ఆ డ్రమ్ము పడుతుందా, లేకపోతే బోర్ వస్తుందా? నాగిని స్వరంగా నీకు వస్తావంటే అప్పుడు కంచాలు పెడతావు. అయిన వాళ్ళకేమో నాగులు పెట్టి, కాని వాళ్ళకేమో పళ్ళేళ్ళు కంచాలు పెడుతున్నావు అంటే కాని వాళ్ళు వచ్చేసి దగ్గరాలే. అక్క నీకు చేయడం ఎంత బాగుంది, అసలు చెవులు ఎంత బాగా పట్టింది పుట్టి, ఏదో ఎరుపు పుట్టాల్సింది దేవుడు నీకు పడేసాడు అనకుండా ఎంత నైస్ పుట్టి అనగానే నువ్వేమైనా ఉప్పి నాగస్వరం వేసినట్టుగా నేను ఊరుతా ఉంటే అప్పుడు ఏమైనా కంచాలు నాన్న పెడతా, అయిన వాళ్ళకి నాగులు పెడతా. ఎవరి లక్షణం ఇది చెప్పండి? ఎవరి లక్షణం ఇది? ఇజ్రాయేలు బాగుండకూడదు. ఆడు బాగుంటే మన బాధ ఏంది? మనలో ఒకడు బాగుండాడు, దేవునికి స్తోత్రం. మన గ్రామంలో ఒక వ్యక్తి బాగుండాడు, దేవునికి స్తోత్రం. మన గ్రామంలో ఒక వ్యక్తి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, దేవునికి స్తోత్రం. మన గ్రామంలో కుటుంబం బాగుంది, మంచిది. కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలా, కుటుంబాలు నాశనాన్ని కోరుకోకూడదు. నాశనాన్ని కోరుకునే స్పిరిట్ ఏ స్పిరిట్ అంటే ఇది? అమ్మోనీయుడు స్పిరిట్ ఇది, అమ్మోనీయుడు ఆత్మ ఇది. వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు? నెహెమ్యా ఉన్నతమైన ఉద్యోగి. ఉన్నతమైన ఉద్యోగాన్ని ఆపుకొని దేవుని మందిరానికి ప్రాకారాలు పడిపోయి ప్రాకారాలు కడదామని వస్తే ఆ ప్రాకారాలు కట్టే పని కొనసాగనికుండా వాళ్ళు ఏం చేస్తారంట? నిరుత్సాహపరుస్తున్నారంట. అందుకని చెప్పారా? అది చేశారా మీరు? ఇది చేశారా మీరు? అది జరిగిందా మీకు? ఇది జరిగిందా మీకు? ఇంకా ముందుకు వెళ్దాం. అసలు అయ్యగారు అసలు బిహేవియర్ ఎలా ఉందో చెప్తా మీకు. ఈరోజు కాదు, వరుసగా తెంపు లేకుండా వీళ్ళ గురించి చెప్పేసి వాళ్ళ అలవాట్లని చెప్పేసి ముగిస్తాను నేను. నెహెమ్యా గ్రంథం 4:3 వచ్చింది. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి, అంటే వాళ్ళు ఎంత నిరుత్సాహపరిచినా కూడా గోడ కట్టేశారు. ఈ గోడ కట్టిన దానిపైకి అన్ని మసాలే బాబు, ఒక నక్క ఎగిరినట్టయినా వారు కట్టిన రాతి గోడ. ఏమంటే యెరూషలేములో ఉన్న ప్రాకారం గోడ కట్టింది దేంతో కట్టింది తెలుసా? ఇటుక రాళ్ళతో కాదు, పెద్ద రాళ్ళతో. ఒక మనిషి కాదు, 50 మంది మనుషులు కూడా మొయ్యలేనంత పెద్ద రాళ్ళు. అలాంటి రాళ్లతో కడితే వాడు ఏమంట? ఆ కడుపులో మంట పోట్లా. ఇదిగో వాళ్ళు కట్టారు ఆ గోడ. ఆ గోడ చూస్తే ఒక నక్కెక్కి అటగలితే నక్క కంకర పడిపోయింది. కడుపులో బాధ చూడాడు. బాధ ఎవడు బాధ? అమ్మోనీయుడు బాధ. ఏందిరా నీకు అంత తలనొప్పిందిరా? ఆడు కట్టింది ఏందో యెరూషలేము ప్రాకారాలు కట్టారు. ఆడ బాధ ఏందో వాళ్ళు పడ్డారు. దేవుని పని వాళ్ళు చేశారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వాళ్ళ బాధ వాళ్ళు పడ్డారు. ఆడు కష్టపడి అంత పని చేస్తే, ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి దేవుని పని చేస్తే, ఈయన అంటాడు
నక్కెళ్ళిపోయి అట్ట గోడ ఎక్కంలే ఆ గోడ అట్ట పడిపోయిందిగా అన్నాడు. అంటే మనిషిని ఎంత వలేవలాగా తీసేస్తున్నాడంటే అమ్మోని అనేవాడు, ఎంత తేలిగ్గా తీసేస్తున్నారంటే అంత తేలిగ్గా తీసేసే లక్షణం ఎవరిలో ఉంది? కొంతమంది మనుషుల్ని తేలిగ్గా తీసేస్తారు. చెత్త పాసలు కూడా తేలిగ్గా తీసేయబాకండి. 4 చెత్త పాసలు కలిపి వెళితే ఒక గేదె నాపొచ్చు. చెత్త పాసలు కూడా తేలిగ్గా తీసేయబాకండి. రాజే కింకరుడగు, కింకరుడే రాజుకు కాలానుకూలముగా. ఎవరిని తీసేయబాకండి. తీసేసే స్వభావం ఎవరి స్వభావం? నిరుత్సాహపరిచే స్వభావం ఎవరి స్వభావం? మండే మంటలో నీళ్లు పోసే స్వభావం ఎవరి స్వభావం? క్షేమం కలిగితే చూడలేని స్వభావం ఎవరి స్వభావం? అన్నం నీళ్లు కూడా ఇవ్వని స్వభావం ఎవరి స్వభావం? మీకు అన్ని భలే గుర్తులున్నాయే. గోడ కట్టి పూర్తి చేస్తే నక్కెళ్తేనంట గోడ పడిపోయిందంట. ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు చూడండి. మనుషుల్ని ఎవరిని తేలిగ్గా తీసేయబాకు. ఎవరిని తేలిగ్గా మాట్లాడబాకండి. చులకనగా మాట్లాడబాకండి. తీసేసి మాట్లాడబాకండి. తీసివేయబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఎవరిని తుంచేసి మాట్లాడబాకండి. తేలిగ్గా చూడబాకండి. ఎవరిని అందరిని గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు ఒక స్థితిలో ఉంటారు, రేపు మరొక స్థితిలో ఉంటారు. రేపు మరొక స్థితిలో దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళని స్థితిగతులు మార్చే దేవుడు. ఎవరిని తీసేయబాకండి. ఎవరిని తీసేయబాకండి. నువ్వంటే ఎంతలే అని ఎవరిని అనబాకు. మళ్ళీ తిరిగి నువ్వంటే ఎంత అన్నారంటే తలకాయలో పెట్టుకోవాలి. తీసేయబాకండి. ఎవరిని తీసేయబాకండి. దేవుని మనస్సు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. అందరూ బాగుండాలని కోరుకోండి. దేవుని పిల్లల లక్షణం అది. దేవుని బిడ్డ లక్షణం అది. దేవుని పిల్లలకు మంచి లక్షణం ఉండాలి. అందరూ మంచి ఉండాలని కోరుకోండి. అదే తర్వాత 4వ అధ్యాయంలోని నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో 7-8 వచనాలు. సన్బలుటును, టోబియాను, అరబీయులను, అమ్మోనియులను, ఇప్పుడు ఒకటి కాదు, సన్బలుటు ఒక్కడే కాదు, ఇప్పుడు అమ్మోనీయులు అందరూ, అష్డోదీయులను, యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు, పీటలన్నీయు. అంటే గోడలు బీట్లు మారిపోయిన అక్కడక్కడ సందులు ఏర్పడి ఆ సందులు కూడా వాడు పూడ్చి జాగ్రత్తగా కట్టారని వినినప్పుడు ఏంటంట? ఎందుకంట పాపం? ఎందుకు పాపం? మిగుల కోపపడి. ఎవరు కోపపడింది? ఇందాక దాకా ఏడ్చింది ఏమన్నా సన్బలుటు, టోబి. ఇప్పుడేమన్నా అమ్మోనీలు అందరూ. ఇంకా కొంతమంది ఉన్నారులే, ఆడ గురించి నేను చెప్పట్లా, నేను ఒక అమ్మోనీల గురించి చెబుతున్నాడు కాబట్టి ఆమె గురించి అన్నాడు. అమ్మోనీలు అందరూ మిగుల కోపపడి. ఎందుకు వచ్చిందయా మీ కోపం అని అడిగితేను, వాడు యెరూషలేము ప్రాకారాలు కట్టి అక్కడక్కడ బీట్లు బారిపోయి ఉంటే ఆ బీట్లు బారిని కూడా చక్కగా పోదేసి చక్కగా పూడ్చి ఆ గోడ చక్కగా లైన్గా చేశారు. ఆ గోడను వాళ్ళు లైన్గా చేసుకున్నారు. నీకెందుకు పాపం?
ఆడు గోడనాడు లైట్ కట్టుకున్నారు, నీకెందుకు కోపం? అసలు ఈ కోపం రావడానికి కారణం ఏంది? నాకంతే, నా కోపం వచ్చింది అంతే. దేనికి నా కోపం? ఆడు గోడ కట్టకూడదు, ఆడు బాగుండకూడదు, వాడికి ఒక దేశం ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలా? అమ్మా వెచ్చందే, అమ్మ వెచ్చందే, అమ్మ వెచ్చందే నా దగ్గర రావాలా? ఏంది రా కర్మ? ఏంది రాకే? ఏంది రా కర్మ? ఎందుకు వాళ్ళకి? ఆడు దేవుని బిడ్డలు కదా, దేవుడు వాగ్దానం కలిగిన ప్రజలు కదా, దేవుడు వాగ్దానం చేసి వాగ్దత్త దేశాన్ని ఇచ్చిన వాడు కదా, దేవుని బిడ్డలు కదా వాళ్ళు. వాళ్ళ మీద మీ కోపం ఏందిరా? వాళ్ళ మీద మీ కోపం ఏంది? ప్రాకారమును కట్టారని తెలుసుకొని బీడు పారిపోయిందంటే గోళ్ళ మధ్యలో ట్రాపులు ఇచ్చినాయి, అవి కూడా చక్కగా పూడ్చి వాళ్ళు చక్కగా కట్టారని తెలిసి మిగుల కోపపడెను. ఆ స్థలంలో ఒకళ్ళు మీరు ఉన్నారనుకోండి, మీరేమంటారు? ఎగ్జాంపుల్, మీరే ఉన్నారు ఆ స్థలంలో, ఇజ్రాయిల్ ఏమో వాడు కట్టుకున్నారు, ఆ సందులు కూడా చక్కగా పూజ చేసి బాగా చేస్తున్నారు, వీళ్ళు వచ్చి కోపడ్డారు, వాళ్ళిద్దరి మధ్య మీరు ఉన్నారు, మీరేమంటారు? నేనేమంటాను చెబుతాను, మీరు చెప్పలేదు, మీరు అటు ఉండరు ఇటు ఉండరు. నేనేమన్నా, ఏమయ్యా సన్బర్న్ టోబీ 10 ఎకరాలు ఏమన్నా మీరు వాళ్ళకి రాసి ఇచ్చేసారా? లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పూర్తి చేసుకొని ₹1 కోటి ఇచ్చారా? లేక నోట్ల మీద ఏమైనా సంతకం పెట్టించుకున్నారా? చెక్కు పవర్ మొత్తం వాళ్ళకి ఇచ్చారా అని అడిగేవాడిని. వీళ్ళేమని వాడు నాతో చెక్ ఇవ్వాలా మేము? మరి ఇంకేంది? నోట్లు కూడా ఇవ్వలేదు మేము, ఇంకేంది? 10 ఎకరాలు కూడా రాసుకోవాలా, మరి ఇంకేంది? బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇలా, ఇంకేంది? మీరు వేసుకున్న సొక్కాలు ఎవరు ఇమ్మన్నారా? అది కూడా ఇలా మేము. మీకేంద్ర అంత కడుపులు నొప్పి అనేవాడిని. మీకేంద్ర అంత కడుపులు నొప్పి? వాడు ప్రకారం వాళ్ళు కట్టుకున్నారు, వాడు బీట్లు పాడుంటే దాన్ని బాగు చేసుకున్నారు, అంత బాధ నీకేంది? నేనుంటే అడిగేవాడు, మీరుంటే అడిగేవాడు. కట్టుకున్నారా? బాగున్నారా? అక్కడ బాగుండకూడదు, అక్కడ బాగుంటుంది, మీరు బాగుండాలి. మనం ఎక్కడ వేసే గొడిగా ఆడేస్తాం, ఎవరికి బాధ రానికుండా, ఎవడికి బాధ రాకూడదు. వీడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడి గురించి వాయిస్తాం. వీడి శివరంజన్ నాకు ఇష్టమా, శివరంజన్లో వాడతాం. వాడి దగ్గరికి వెళ్ళిన B+ అవసరమా, B+ ఎక్కడ వేసే నాటకం అక్కడే. వాడెప్పుడు ఎదగడు, ఎక్కడ వేయాల్సిన నాటకం వేసేవాడు ఎక్కడ ఎప్పుడు ఎదగడు. మాట్లాడు, న్యాయం మాట్లాడు, మంచి మాట్లాడు, మంచి చేయడానికి ప్రయత్నం చేయి, చెడు చేయడానికి ప్రయత్నం చేయబాబు. చేస్తే మంచి చేయి, లేకపోతే వదిలేసే. మంచి చేయడానికి చూడు, దేవుడిని బ్లెస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇతరులు బాగుండాలని కోరుకో. ఆడు కట్టుకున్నారు, వాళ్ళ బాధ ఆడు పడ్డారు, వాళ్ళ మీద నీ కోపం ఏంది? వాళ్ళ మీద వీళ్ళ కోపం ఏంది? ఏ స్పిరిట్ ఇది చెప్పండి? ఏ స్పిరిట్ ఇది? అమ్మోనీయుల స్పిరిట్ ఇది. దేవా, ఎందుకు వచ్చింది మీ కోపం? రాత్రి ఏమన్నా వాళ్ళని ఆశీర్వదించేవాడు, దేశాలు ఇచ్చానన్నావు, తెల్లారిపాటికి మెసేజ్ మార్చేసేది దేవంటే ఆడు చేస్తారు లీరా బాబు చెప్పరా అన్నాడు. రాత్రి ఆశీర్వాదం గురించి చెప్పేసి వాళ్ళని ఇప్పుడే మసాలా వేసేసేదంటే వాళ్ళ శాస్త్రాలు ఇవి చెప్పన్నాడు దేవుడు. ఆ స్పిరిట్ ఎవరిలన్నా ఉంటే తీసేసుకోమని చెప్పాడు. వీళ్ళ గురించి నేను ఒక తప్పే చెబుతున్నా. ఇప్పుడు నేను చేసే ప్రసంగం అంతా ఒక తప్పే. ఒకటి, ఇలాంటి స్పిరిట్, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అమ్మోని. ఇంకొక విషయం చెబుతా, చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పాలి మీకు. ఎందుకు చెప్పాలంటే మరలకి ఎవరు చెబుతారు మీకు? మరలా వచ్చి అమ్మో నీ గురించి నేనే చెబుతానని ఎవరు నుంచున్నా కూడా మీరేం తింటారు? ఇనేసం అయిపోయింది మాకంతా, మేమంతా కంప్యూటర్ రోబో సిస్టమ్ చక్క అనేది మాది అయిపోయింది.
మళ్ళీ ఏడు లేచాక టెక్ అనుకుంటాం వెళ్ళిపోయింది. రోబో సిస్టమ్ అదంతా. మర్చిపోయి వెళ్ళే లక్షణం మాకు బాగా ఉంది. ఏదింటికి మోసుకెళ్ళాం మేము. విన్నాం లేచేటప్పుడు విన్నది లేపుకొని వెళ్తున్నామంటే అంటలేము కదా, ఏడిన్నాం ఆడే కూర్చొని మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ తెల్లరు వస్తాం మేము, ఆదివారం పెడతాం కదా, అప్పుడు వస్తాం, అప్పుడు తగిలించుకుంటాం మళ్ళీ. సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఇంతవరకు విన్నారు, మంచి లక్షణాలు విన్నారు. ఒక చిన్న పాట పడతారు, మీరు చక్కగా చప్పుడు పడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడను, చెప్పేసి ఈ రోజు వారు చేసిన ఒక తప్పుని క్లియర్ చేసి నేను ముగించేస్తాను. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన యూదా దేశమును సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరాల వాడై 41 సంవత్సరాల వాడై ఆ వయసులో ఆయన పరిపాలన ప్రారంభించను.
యెరూషలేము పట్టణం నందు 17 సంవత్సరాలు ఏలెను. 41వ సంవత్సరంలో వయసులో రాజయ్యి 17 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాను. రెహబాము తల్లి, అందరూ చెప్పండి, రెహబాము తల్లి అమ్మోనీయురాలు. ఆమె పేరు నయమా. నయోమి కాదు, నయమా. ఏం పేరంట ఆ పేరు? నయమా. సొలొమోను గారు మరి 1000 మంది ఉన్నారు కాబట్టి ఆ లెక్కల్లో ఏ లెక్క ఒక లెక్క చెబుతున్నా మీకు. అందరిని ఏడ చెప్పాను నేను, ఎందుకు వెళ్ళి వడ్డీ పడానని నేను ఏడ అడిగాను ఆయన్ని. అసలు ఎందుకురా నాయన ఒక్కడితోనే ఏగలేక మామూలుగా ఒరే బాబు అన్నట్టుకుంటే వీళ్ళు ఏం చేసామంటే ఆడ ఒక లెక్కలో పెట్టాను అన్నాడు ఈయన. ఏమన్నా ఏడాదికి ఒకసారి నువ్వు చూస్తామంటే ఏడాదిగా బిచ్చిమామ, ఏడాదికి ఒకసారి నేను వెళ్తాను చచ్చేంతవరకు అట్టుకు పోతారు అన్నాడు. ఆ 1000 మందిలో ఒక ఆమె అమ్మోనీయురాలైన నయమా కుమారుడైన రెహబాము. చూడాలాగెళ్ళి తండ్రి ఏమన్నా సొలొమోను, తల్లి ఏమన్నా అమ్మోనీయురాలు. ఆమెలోకి తల్లి లక్షణాలు బాగా కొట్టొచ్చినట్టుగా తల్లి లక్షణాలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఎవరికి? రెహబాములోకి అని చెప్పండి. ఏ బాము? కొంతమందికి తండ్రి లక్షణాలు వెళ్తాయి, కొంతమందికి తల్లి లక్షణాలు వెళ్తాయి. వాళ్ళ నాన్న కూడా మంచి పనుడు, అందుకని పిల్లడు కూడా మంచి పనుడు అని అంటారు. వాళ్ళ అమ్మ కూడా మంచి పని చేసేది, అందుకని వాళ్ళు కూడా బాగా పనుడు అంటారు కొంతమంది. వాళ్ళమ్మ ఎప్పుడు పని చేసిందమ్మా? ఆడపిల్ల ఎప్పుడు చేస్తారు? అది కూడా ఏ పని చేయదు. పొయ్యిలో పొలనన్న పెడతారా? కట్టి ఎరగద్దు మోకాల మీద, మోకాలు సున్నితంగా ఉంటాయండి. మోకాలు సున్నితం ఏడు అలా ఉంచలేను నేను. మరి ఏం చేస్తాను? ఏమి దించలేను నేను. కొండ కూడా దించలేము, ఏమి దించలేను నేను. కడుక్కున్న ముత్యాన్ని నేను ఏందంట అడ్డబాలేమో కాదా? ముత్యాన్ని నేను ఏంటి నేను. లక్షణాలు, తల్లి లక్షణాలు. నయమ అమ్మోనీయురాలు. అమ్మోనీయురాలైన నయమా అనే ఆమెలోకి ఆడ లక్షణాలు మొత్తం పట్టొచ్చినట్టుగా రెహబాములోకి వెళ్ళి తండ్రి లక్షణాలు ఓడి పడల, ఈయనలోకి తల్లి లక్షణాలు వెళ్ళి రెహబాముకి ముందుగా వాళ్ళ నాన్నగారైన సొలొమోను నాన్నగారైన దావీదు మామగారైన సౌలు 120 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తే ఈ అయ్యగారు పాదం పెట్టాడో లేదు. ఏ అయ్యగారు? రెహబాము అనే అయ్యగారు పాదం పెట్టాడో లేదు. ఆయన అన్నాడు, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది అన్నాడు. ఒరి బాబు, పెద్ద మామూలు 70 mm చూపిస్తున్నాడు ఈయన. 70 mm చూపిస్తున్నాడు స్క్రీన్ మొత్తం. మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు చాలా పెద్దది అన్నాడు. అట్టగా అన్నాడు. సరే అయితే ఇది నీ చిటికిన నీ దగ్గర ఉంచుకో, నీ చిటికి వేలు నీ దగ్గర ఉంచుకో, ఇంకా పీకిచ్చేది ఏం లేదు కదా, చిటికి వేలు ఉంచుకో. మరేంది? మేమందరం మీకు దోషం కావాలంటే మాకు న్యాయం చేయ అన్నాడు. ఏం చేస్తాడు? మా నాన్న మామూలు చేసాడు, నేను మాత్రం చండ్రకులు తీసుకుంటాను రా అన్నాడు ఆయన. నీకొక దండం, నీ రాజ్యానికి ఒక దండం అని 12 గోత్రాల్లో ఉన్నవాడు 10 గోత్రాల వారు విడిపోయింది. 120 సంవత్సరాలు కలిసి ఉన్న కాపరాలు, 120 సంవత్సరాలు కలిసి ఉన్న 12 గోత్రాల వారు నోటి మాట దెబ్బకి విడిపోయారంతే. ఎవరు స్పిరిట్ వచ్చేసి నీళ్ళకి చెప్పండి? వాళ్ళ అమ్మగారు ఎవరు? వాళ్ళ అమ్మ పేరేంది? బాగా అర్థమైంది.
కొద్ది కాలం పోయిన తర్వాత, జాగ్రత్త వినాలా, నేను ఫైనల్లోకి వచ్చేసాను. కొద్ది కాలం పోయిన తర్వాత నెహెమ్యా గారు ప్రాకారాలు కట్టేటప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం రాయబడిందో ఇది చదువుకున్నారు కదా. 10 సంవత్సరాల వరకు వారు సమాజంలోకి రానివ్వకండి, 10 తరాలైనా కూడా ఇలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అసలు వాళ్ళు పట్టించుకోబాకండి అన్నాడు దేవుడు. కొద్ది కాలం పోయిన తర్వాత, అంటే కొద్ది కాలం గడిచిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఉండమన్న కాడ ఉండాలా? వీళ్ళు ఏం చేశారు? ఆడతోనంట బియ్యం వండారంట. ఏం చేశారు? బియ్యం వందడం అంటే ఆడపిల్లల్ని ఈడు చేసుకొని, ఈడపిల్లల్ని ఆడు చేసుకొని, ఆడపిల్లల్ని ఈడు చేసుకొని, ఈడపిల్లల్ని ఆడు చేసుకొని, అట్లా చేసుకునేటప్పుడు బాగా డీజే బాక్సులు పెట్టుకొని, డీజే బాక్సులు దెబ్బకి ఏమన్నా కొండలన్నీ ఎగురుతా ఉంటే దేవుడు వాళ్ళ జోలికి వెళ్ళబాకండరా, అసలు అక్కడ పొత్తు మీ పొద్దురా, వాళ్ళ శాస్త్రాలు మొత్తం ఈరా బాబు, అందుకే నా పాపం వస్తుందని దేవుడు చెబితే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి చేశారో చెప్పేసి ముగించేస్తాను. 13వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 23వ వచనం. ఆ దినములలో అశ్రోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొని కొందరు యూదులు నాకు కనబడి వారి కుమారులలో సగం మంది అశ్రోదు భాష మాట్లాడువారు. పిల్లలు పుట్టారండి. పిల్లలు పుట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే తాత అంటే ఆడు కూడా 4-5 రోజుల తర్వాత తాత తాత అంటారు. మనం తాత 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 అని ఎన్ని నేర్పుతారు కూడా అందరు యాడి జీన్స్ అసలు ఈ ఇతర ఏడాది ఊడిపడ్డాది. మన తాత అమ్మమ్మ అమ్మ అంటే అంటుంది. దీనికి ఏడాది పడ్డది ఇతను సీడియా తేడా వచ్చింది. సన్నాలు కాదు ఇది, సోనా మసూరి విత్తనం తేడా వచ్చింది. అది క్యా అంటుంది అనుకోరు. మరగల తాత అమ్మమ్మ నాయనమ్మ అక్క అన్న నేర్పుతుంటే ఆడని కాదా అంటే అసలు స్వీడే ఆడదు. యూదుల్లో నుండంట అశ్రోదు భాష మాట్లాడువారు కనబడ్డారంట. ఈ భాష ఆడదురా బాబు, అసలు ఈ భాష ఆడదు, ఈ గొడవ ఆడది. దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళ జోలికి వెళ్ళబాకంటారా బాబు, వాళ్ళ లక్షణాలు ఇవి, అసలు మీరు బాగుంటేనే వాడు ఓర్చుకోరు, ఇలాంటి బుద్ధి కలిగి ఉన్న వాళ్ళతో మీరు వాళ్ళ జోలికి వెళ్ళబాకంటే చక్కగా అంట పెళ్లి చేసుకుంటాడంట, అశ్రోదు భాష మాట్లాడారంట. దేవుడు చెప్పిన మాట వినారండి. దేవుడు చెప్పిన మాట వెనకే లోతు తెచ్చిన తెప్పలో పర్వతానికి వెళ్ళరా నాయనా అంటే ఆడికెళ్ళను, సోయానికి వెళ్తా. ఇన్ని గరికలకి అందరూ కూడా వేడ వచ్చింది. దేవుడి మాటను వినకపోవటం వల్ల నష్టపోతావు. దేవుని మాటను వినాలి, లోబడాలి, అవలంబించాలి, పాటించాలి, కొనసాగాలి దేవుని మాటలో. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. వివాహాలు చేసుకున్నారంట వాళ్ళు వీళ్ళు. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇజ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు, ఆది దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేసే అసహ్యమైన కార్యములన్నీ వీరు కూడా చేయించు వారి కుమార్తెలను వీళ్ళ కుమారులకి, వీళ్ళ కుమార్తెలను వాళ్ళ కుమారులకి ఇచ్చి పెళ్లి చేసుకొని
ఏం చేసుకున్నారంట? మా నాన్నోళ్ళు 4 అన్నదమ్ములు, వాళ్ళ మధ్య ఒక ఆడ ఉంది, మేనత్త విద్య. నన్ను చిన్నపిల్లడప్పుడు తీసుకెళ్ళారు. చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లప్పుడు ఏదో మాట్లాడుకుంటాం, అన్నీ అవుతాయా? చిన్నపిల్లడప్పుడు తీసుకెళ్తే నాకు మా మేనత్త అంటది, నాన్న కందుకు నాన్న సీట్లు అయితే బాపుడు దగ్గర నడిసేపాలి. అయ్యా మేమందరూ ఇంటే ఉన్నామరా, బంధువులందరం, మీ నాన్న నేను అక్కని, నీకు అత్తనే నేను, దిగు ఆ అమ్మాయి మన బంధువులు, అమ్మాయి నువ్వు చేసుకోవాలా అని చిన్నప్పుడు చెప్పింది. చిన్నప్పుడు ఏదో అనుకుంటాం, కళ్ళగంటాం. మా మేనత్త చెప్పిన మాట అయిందా? ఏమండి, మాట వరుసకి ఏదో అంది. వయసు వచ్చిన తర్వాత మీ మేనత్త ఏమందంటే, ఏమన్నా దొత్త, మీ మేనత్త ఏమన్నా, మీ మేనత్త ఏమన్నా, మీ మేనత్త ఏమన్నా దొత్త అంట. నేను అనుకుంటారు, ఏదో చిన్నపిల్లలు అప్పుడు అనుకుంటారు, అట్టా ఇట్టా అని అనుకుంటారు, అంతే ముద్దుగా. దేవుడు ఎవరికి ఎక్కడ రాత రాస్తే అక్కడ అవుతాయి, అంతే. మంచితనంలో మంచిగా ఉన్నప్పుడు ఏదో చిన్న మాట అనుకుంటాడు. మా అత్త ఇట్టాగా అంది, మా అత్త ఇట్టాగా అంది కాబట్టి నేను నర్సాయిపాలెం నుంచి పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా సింగరాయకొండలో దిగి ఆడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మా అత్తోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చూపించిన అమ్మాయి ఏమైపోయిందే అని నేను అడగాల? చిన్నపిల్లప్పుడు ముద్దాడేటప్పుడు ఆ ముద్దుగా ఉన్నప్పుడు ఏదో మాటల్స్ అనుకుంటారు. అట్లా నన్ను మాటల్స్ మా మేనత్తాను, మా మేనత్త మాటలు కొట్టుకొని నేను తాకేమి లాగలా, డొంకలే కదిలీలా. అర్థమైందా? అర్థం కావాలి. ఏం మాటల్స్కి అందలే అని వదిలేసాం, అయిపోయింది. దేవుడు ఎవరికి ఎక్కడ రాసి పెడితే అక్కడ జరుగుతాయి. వీళ్ళేం చేశారు? అసలుకి నాకు వాళ్ళ మీద పాపం ఉందరా నాయనని దేవుడు అంటే, వాళ్ళు జోలికి వెళ్ళొద్దంటే వీళ్ళేం చేశారంట, వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ వివాహాలు చేసుకొని వీళ్ళ పద్ధతులు ఇలాగ ఉన్నాయన్న. ఎంత పరిస్థితికి వెళ్ళిపోయారో. అమ్మోనీయుల మొదటి తప్పు నేను మీకు చెప్పాను. ఆ మొదటి తప్పులో కొన్ని భాగాలు చెప్పాను, మిగతా విషయాలను నేను తర్వాత చెప్తాను. దేవా, నువ్వు ప్రేమ కలిగిన వాడవయ్యి 6 దేశాలను వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వెళుతున్నప్పుడు అమ్మోనీయులకి మోయాబీలకి ఇచ్చిన దేశంలో ఉన్న స్వాస్థ్యం కొంచెం కూడా ఇవ్వనని అన్నావే. అసలుకి వాళ్ళకి ఎంత ప్రేమ చూపించినట్టు వాళ్ళ మీద. అమ్మోనీయుల జోలికి వెళ్ళబాకండి, వాళ్ళని బాధించబాకండి, వాళ్ళకి యుద్ధం చేయబాకండి అని ఎంత కేర్ తీసుకున్నావయ్యా. నువ్వెందుకు కోపడుతున్నావు దేవంటే, వాళ్ళ బుద్ధులు వాళ్ళ లక్షణాలు ఇలాగే ఏడ్చిని, వాళ్ళ బుద్ధులు వాళ్ళ లక్షణాలు ఇలాగే ఏడ్చిని కనుక, నీచమైన బుద్ధి కలుగున్నారు కనుక నా కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. ఇర్మియా, నా దగ్గర ఉన్న క్రోధ పాత్రను తీసుకెళ్లి ఎవరెవరికి తాగించాలో అని మీకు రాత్రి చెప్పాను. ఆడల్లో ఒకళ్ళు అమ్మోనీయులు, నా క్రోధ పాత్ర తాగింది, నా కోపం వాళ్ళ మీద పడుతుంది అన్నాడు దేవుడు. ఒక తప్పు ఎందుకు కోపం వస్తుందో ఒక తప్పు నేను మీకు చెప్పాను. ఈ మాట హృదయంలో పెట్టుకోండి. అలాంటి లక్షణాలు ఉంచుకోబాకండి. హృదయం పరిశుద్ధంగా ఉంచుకోండి. అందరూ బాగుండాలని కోరుకోండి. అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకోండి. అందరూ మంచిగా ఉండాలని కోరుకోండి. అలాంటి లక్షణం దేవుని యొక్క ఆత్మ లక్షణం. ఎదుటోడు నాశనం అవ్వాలని కోరుకోవడం అనేది అమ్మోనీయుల లక్షణం. ఒకవేళ అలాంటి స్పిరిట్ ఏమైనా ఉంటే తీసేసుకోమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించుకుని కాక ఆమె. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధానంలో. మీ వాక్యాన్ని మీ సేవకులుగా విత్తుతున్నప్పుడు మీ మాటలని గమనించినట్లుగా ప్రభు దయచేయండి. ఫేవరెట్స్ మాట్లాడుతున్నప్పుడు అవి బాగుంటాయనే ఉద్దేశాలు, సైతాన్ ఉద్దేశాలు తీసేయండి. దైవజనుడు ఎవరు మాట్లాడుతున్నా, లేఖన సత్యం నుండి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు గమనించి అర్థం చేసుకునే విధానాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో శ్రేష్టమైన సంఘం, ఒక సంఘం కనబడుతుంది. లేఖనం అలాగుందో లేదో పరిశీలన చేసి మిమ్మల్ని నమ్మే సంఘం. అలాంటి అనుభవంలోకి మీ బిడ్డలు నడిపించు. మంచి స్వభావాన్ని దయచు, మంచి లక్షణాలు దయచు, ఎదుటివారి క్షేమం కోరుకునే మంచి మనసు దయచు. అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరూ పచ్చగా ఉండాలి. ఇలాంటి మనసును రానిమని ప్రార్థన చేస్తున్నాను. ఎదుటివాళ్ళు బాధల్లో ఉంటే, ఎదుటివాళ్ళు గొడవల్లో ఉంటే సంకల కొట్టుకొని నవ్వుకునే అమోనియుడు స్పిరిట్ తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. చెరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పెంచుకుని దీవిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.